ప్రజల వద్దకే పాలన అంటే ఏమో అనుకున్నాం గానీ, ఈ వార్త చూస్తే బరాబర్ ఇట్లనే ఉంటదేమో అని అనిపిస్తది. పబ్లిక్‌కు తిప్పలున్నాయని లీడర్ల కాడికి పబ్లిక్ పోతే, గంటలకు గంటలు, రోజులకు రోజులు ఎదురు చూసేటి రోజులియ్యి. అట్లా ఎదురు చూసినా లీడర్లు దొరుకుతారా అనంటే అది లేదు. అసొంటి యాళ్ళల తిప్పలు చెప్పుకుంటానికొచ్చిన పబ్లిక్ తానికి పోయి ఆళ్ళ తిప్పలన్నీ అరుసుకుండు గీసారు. తెల్ల అంగి పట్టు పంచా పక్క పాపెడా అవు డిప్యూటీ సీఎం బట్టి సారే ఎవరు తిప్పలాళ్ళు కాగితాల మీద రాసుకుని సచివాలయానికి వస్తే సారే దగ్గరుండి వాళ్ళ ఫిర్యాదులు తీసుకున్నడిట్ట. అగ చూడోలి ఎంత పొడుగుందో లైను, అర్ధ కిలోమీటర్ లైను, చేతుల్లో ఫిర్యాదుల కాగితాలు. ఒక్కొక్కరిని లోపలికి పిలుచుకొని మాట్లాడుకుంటే ఆలస్యం అవుతుంది అనుకున్నట్టుండు కావచ్చు సారు. అందుకే కుర్తుగా సారే బయటకు వచ్చి వాళ్ళ కానించెల్లి ఫిర్యాదుల కాగితాలు తీసుకొని వాళ్ళ తిప్పలన్నీ అరుచుకున్నడిట్ట. అవసరమైతే ఎమ్మట్లనే ఆడిదాన్నే తిప్పలు బాపాలని అధికారులకు ఆర్డర్లు వేసిండు బట్టి సారు. కాగితాలు నింపి ఫోటోలు అంటు పెట్టి కౌంటర్లు ఇస్తే అధికారులు చూసేదెప్పుడో అటెంక పని అయ్యేదెప్పుడో. గిట్లు ఇచ్చుడుతోని కొంతమంది పనులైనా అయితే అనుకుంటున్నారు ఇప్పుడు ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్. కానీ చూడులి ఎంతమంది లైన్లలో నిలబడ్డారో. ఎవరు తిప్పలాలది వాళ్ళ బాధల్ని గవర్నమెంట్ వాళ్ళకు చెప్పాలనేది వాళ్ళ ఆపోచన. మరి ఇటు చిన్న సీఎం బట్టి సార్ ఏమన్నా తక్కువనా, గింత కూడా యాష్టపడకుండా అందరి కాడికి పోయిండు. వాళ్ళు చెప్పేటి అన్ని ఓపిక బయటిన్నాడు, అందరు తిప్పలాల్సుకున్నాడు. మరిగా వచ్చిన వాళ్ళ పనులు అయితేయో కావో మాకైతే తెలియదు. కానీ గంత పెద్ద లీడర్లే వచ్చి కాగితాలు తీసుకునేటాళ్లకు అంత దూరం పోయిన పబ్లిక్ కు మాత్రం ఎంతో కొంత పని అవుతుందని ఆశబ్బా.